మేనిఫెస్టో పాయింట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసది. నిజంగా ముఖ్యమంత్రి అనేవాళ్ళు ధర్మకర్త, ఖజానాకి ధర్మకర్త, ప్రభుత్వ ఖజానాకి. ఇన్ని పరిశ్రమలు కేవలం ఎవరు ఎందుకు రావట్లేదు? నేను వాటాలు అడగను, నాకు డబ్బు అవసరం లేదు, ఉన్న డబ్బు వదులుకొని వచ్చిన వాడిని. నిజంగా డబ్బు అవసరం లేదు నాకు. నిజంగా డబ్బులు సంపాదించాలి అంటే నాకు అవసరం సినిమాలు ఉన్నాయి. నిజంగా డబ్బు లేని పరిస్థితి వస్తే నాకు డబ్బు ఎలా సంపాదించుకోవాలో నా సినిమాల ద్వారా నాకు తెలుసు. కానీ నేను మీకు వచ్చింది మీకు అండగా నిలబడటానికి. యువతకి రాయలసీమ ఏ మూలకెళ్ళినా అత్యంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. ఒకవైపు చూస్తే నీళ్లు లేవంటా ఉన్నారు. ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాయకుల పొలాలకు పడి నీళ్తా ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఎందుకు వలసలు పోతా ఉన్నారు? ఎందుకు దుబాయ్కి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి వలసలు పోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా మన ఆర్థిక వ్యవస్థే బలంగా ఉండుంటే, ఇక్కడే మనకు ఉద్యోగాలు ఉండుంటే, మనం వెళ్ళి విదేశాలకు వెళ్ళి గల్ఫ్లకి వెళ్ళి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉన్న రాజకీయ పార్టీలకి, అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ వారికి అర్థం కాని విషయం, తరం మారుతోంది. యువతరం మార్పు కోరుకుంటుంది. ఆడపడుచులు మార్పు కోరుకుంటున్నారు. ఈ దగుల్బాజీ రాజకీయాల నుంచి, అవినీతి రాజకీయాల నుంచి, భయపెట్టే రాజకీయాల నుంచి, దోపిడీ రాజకీయాల నుంచి మార్పు రావాలని యువత పదే కోరుకుంటేనే ఈరోజు ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులంటే ఇంతమంది యువత రోడ్ల మీదకొచ్చి జనసేన 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 అంటున్నారంటే మార్పు మార్పు మార్పు. ఈ మార్పు రాయలసీమలోని స్వేచ్ఛ కోసం, స్వేచ్ఛ రావాలి రాయలసీమ. చాలా మంది నేను రాయలసీమ పర్యటనకి వస్తాను అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తాడో మేము చూస్తా ఉన్నాం. అరే పౌరుషం ఉన్నవాడిని, ఆత్మగౌరవం ఉన్నవాడిని, కిరాయి ముఖలు, ప్రైవేట్ సైన్యాలు వీడికి భయపడే వ్యక్తి కాదు. ప్రైవేట్ సైన్యంతో, వేల కోట్లతోటి రౌడీజంతో రాజకీయం చేద్దామని మీకే అంత దమ్ము ధైర్యం ఉంటే, మీకే అంత తెగింపు ఉంటే, అరే దేశం కోసం చచ్చిపోయేవాడిని, దేశభక్తి అణువున నింపుకున్నవాడిని నేను భయపడతానా? మీకు మీ బాంబులకు భయపడతానా? మీ గుండాలకు భయపడతానా? మీ రౌడీలకు భయపడతానా? మీ కిరాయి సైన్యానికి భయపడతానా? అంత చావు చచ్చిపోయి కూర్చున్నావా? దగ్గర దమ్ములు లేవా మాకు? పౌరుషం లేదా మాకు? అరే మా ఆడపడుచులు వీరతిలకం దిద్దితే వచ్చిన వాళ్ళం, మాకేంటి బాలు? బద్దలు కొడతాం మీ ఫ్యూడలిస్టిక్ కోటలు. కడప నుంచి చెప్తున్నాం, కడప నడి బొట్టు నుంచి చెప్తున్నాం, మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి తీరుతాం. మార్పు, స్వేచ్ఛ, ఆ కుటుంబంలోని వ్యక్తిని పార్టీలోకి లాక్కొచ్చి ఇంకొకరిని మా పార్టీలోకి రమ్మని ఆహ్వానించడానికి
అలాంటి రాజకీయం చేయడానికి నేను రాలా. చాలా మంది అడుగుతూ ఉంటారు, జనసేన పార్టీ టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తాం. పిల్లల పార్టీ ఏం చేస్తా చూపిస్తాం, మీకు చూపిస్తాం. పిల్లలు అంటున్నారు కదా మా వాళ్ళందరినీ. 9 ఏళ్ల పిల్లలు అక్కడ కూర్చున్నారు, 9 ఏళ్ల పిల్లలు కూర్చున్నారు, 8 ఏళ్ల బిడ్డలు కూర్చున్నారు. 8 ఏళ్ల బిడ్డలు చెప్తున్నాను, నా తమ్ముళ్ళకి చెప్తున్నాను, ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పండి, మార్పు కోసం, మీ భవిష్యత్తు కోసం జనసేన కావాలని చెప్పండి అమ్మా నాన్నకి. వేల కోట్ల సంపాదన వాళ్ళకి పిల్లికి బిచ్చం వేసినట్టుగా 1000 రూపాయలు 2000 రూపాయలు పడేస్తున్నారు. ఏదన్నా పెన్షన్ ఎవరు చూస్తే 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు ఇచ్చాం, మీ మీద రత్నాలు పరేస్తామని చెప్తా ఉన్నారు. బాబు నా దగ్గర రత్నాలు లేవు, బాబు నా దగ్గర వేల కోట్లు లేవు, నా దగ్గర గుండెలు ఇచ్చే మనసు ఉంది. ఆ 12 మేనిఫెస్టో పాయింట్స్ తో పాటు ఈరోజు కడప నడిపడం చెప్తా ఉన్నాం. ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి 10 లక్షల బీమా పథకం, సంవత్సరానికి 5 సంవత్సరాలకి 50 లక్షలు బీమా పథకాన్ని నేను చేస్తాను. జనసేన పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న సైనికులందరికీ 10 లక్షల బీమా ముందు మైతో స్టార్ట్ చేస్తున్నాను వర్క్ చేయడానికి. డబ్బు లక్షల కోట్లు ఉంది, వీళ్ళు ఇవ్వడానికి మనకి మనసు ఒప్పదు. మీకు చదువుకుంటే జ్ఞానం వస్తుంది, డబ్బులుంటే మీరు మళ్ళీ మా మాట వినరు. ఎప్పుడు మనం వీళ్ళకి భాషల బతుకులు బతకాలి. నేను మిమ్మల్ని స్వేచ్ఛ అనే పదం అన్నాను. ఈ స్వేచ్ఛ జరిగింటే నాయకుడంటే భయపడకూడదు. భయపెట్టేవాడు నాయకుడు కాదు, భయపెట్టేవాడు నాయకుడు కాదు, స్వేచ్ఛనిచ్చేవాడు నాయకుడు. మీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పేవాడు నాయకుడు. మిమ్మల్ని భయపెట్టి పాలించేవాడు కాదు. ఓట్లేకపోతే మీరు బయటకు వస్తారో అని చెప్పేవాడు నాయకుడు కాదు. మా వాళ్ళు ఓట్లు వేయకపోతే మేము పగల కొట్టుకొని వస్తామని చెప్పేవాడే నాయకుడు. చూద్దాం. మాట్లాడితే ప్రతిపక్షం నాయకులు చెప్తా ఉన్నారు, కట్టుకథలు చెప్తా ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీతో జతగట్టాం, కుమ్ముక్కయ్యాం, కలిపి పనిచేస్తున్నామని. అరే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షాన ఉతికారేసింది జనసేన గారి. మీకెక్కడుంది దమ్ము? ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడుంది దమ్ము? అరే మీరు చట్టసభలోంచి పారిపోతే మీరేం చేస్తారు? ప్రజల కోసం మీరేం మాట్లాడతారు? అరే పదవిలో లేకపోయినా గాని, ఒక కౌన్సిలర్ పదవి లేకపోయినా గాని బలంగా గౌరవిస్తే ఒక్కొక్క పని చేస్తా ఉన్నాం. అనంతపురంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలు తీసుకెళ్లిపోతా ఉంటే ఆపాం. మేము ఈ రోజుకి 8 మంది యూఏ నుంచి తీసుకొచ్చాము. ఈ రోజున అది మేము గుండెలు, మేము చట్టసభలకి వెళ్ళలేదు. టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తాం మా తడాక. నేను స్వేచ్ఛ, రాయలసీమ నేను కోరుకుంటుంది. నాయకులు వీధి వీధిన ఏ గ్రామానికి వెళ్ళినా జన సైనికులు లేని గ్రామం కానీ, జనసేన జెండా లేని గ్రామం లేదు. కానీ నాయకులు మనల్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జనసేనకి కావాల్సింది, మీకు సౌండ్ రావట్లేదా? వస్తుందిగా. ఓదే
ఇందాక ఈ మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఎందుకన్నానంటే ఆరోగ్యశ్రీ పథకం ఇంకో పథకం చెప్తా ఉన్నారు. నిజానికి ఇన్ని పథకాల కంటే కూడా మనలందరినీ జనసేన చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన పార్టీ. ఎందుకు సైద్ధాంతిక బలంతో పెట్టానంటే 2009లో అన్న చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున అందరూ నిలబడతామని చెప్పిన వ్యక్తులు నిలబడలేకపోయారు, ఒత్తిడి తట్టుకోలేకపోయారు, ఒక మంచి ఆశయం ముందుకు తీసుకెళ్లలేకపోయాం. కానీ నేను మీకు చెప్తున్నాను, ఈ రోజున రౌడీ రాజకీయాలను తట్టుకొని ఫ్యాక్షన్ ఆలోచన విధానాన్ని ఎదుర్కోగలిగి చేయగలనా, ఎంత ఎదుర్కోగలం, ఇవన్నీ ఆలోచించి వేల కోట్లతో ముడిపడి ఉన్న రాజకీయాన్ని ఎంత తట్టుకోగలం కొన్ని సంవత్సరాలు ఆలోచించాను. 2009 నుంచి పార్టీ పెట్టి 2014 వరకు అన్ని ఆలోచించి నా జీవితాన్ని వదులుకోగలనా? ఎవరికైనా సరే జీవితం మీద చాలా మమకారం ఉంటుంది, కుటుంబ ప్రీతి ఉంటుంది. ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి ఎలా తీసుకెళ్ళగలం భయాలు ఉంటాయి. నేను ఆ భయాలన్నీ వదిలేశాను. నా ప్రాణం ప్రతిరోజు ఉంటే పోయింది, పోతే పోయింది. దానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి ఒక్కడు భయపెట్టేవాడే. వీళ్ళు పెట్టే భయాలకి నేను భయపడతా ఉంటే అడుగు ముందుకేయలేను. ఓటమికి భయపడేవాడిని కాదు, ఎందుకంటే మార్పు కావాలని కోరుకునేవాడిని. ఎలాంటి మార్పు? కేవలం కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే రాయలసీమ నలిగిపోతా ఉంది. పట్టుమని 10 కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉంటాయో తెలియదు, కానీ వీటిని బద్దలు కొట్టాలంటే స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజుకి నా దగ్గరికి వస్తారు. రావాలంటే అందరికీ జనసేన పార్టీకి ఇంతమంది బలాన్ని చూసి, ఆడపడుచులను చూసి మేము వస్తాం, మీకు అండగా ఉంటామని అంతగా మళ్ళీ నీరు గారిపోతా ఉంటారు. ధైర్యం లేని వాళ్ళు దయచేసి రాజకీయాలు రాకండి, జనసేనలోకి అసలు రాకండి. నేను ఎలాంటి వ్యక్తినో చెప్తాను మీకు. గొడవ పెట్టుకుంటే నీ తలకాయన దిగిపో, నా తలకాయన దిగిపోవాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ మార్పు చేశామంటే మటుకు మార్పు తీసుకొచ్చి అనుకుంటే మార్పు తీసుకొచ్చి తీరుతాం. మార్పు అనుకున్నాం 2009లో. అప్పట్లో మమ్మల్ని దెబ్బ కొట్టారు మీరు అందరూ కలిపి. ఈ రోజున తట్టుకుని నిలబడ్డాం, బయటకు వచ్చాం. ఈసారి మీరు ఈ చచ్చు ఆటలు ఆడటానికైతే మేము కామ్గా దద్దమ్మాటలు మీరు ఆడటానికి కుదరదు, మేము కొట్టి తీరుతామని చెప్తున్నాను. ఈ రోజున 1 సంవత్సరం 5 సంవత్సరాల్లో వచ్చే 2019 తెలియదు. నేను మటుకు చాలా బలంగా నిలబడి ఉన్నాను మార్పు కోసం. ప్రతిపక్ష పార్టీ ఒక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి మనం పోటీ చేస్తున్నామని. నేను 2 పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాం. సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేస్తున్నాం, కానీ తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు, వైసీపీతో కలిసి పోటీ చేయట్లేదు. అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే మనం పనిచేసే వాళ్ళం, పల్లకీలు మోయాలి. ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు మోస్తున్నాం పల్లకీలు. చాలు అలసిపోయాం. పల్లకీలు మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు, ముగిద్దాం. అవునా? చాలు, పల్లకీలు మోసాం వీళ్ళందరికీ. మాట్లాడితే రాజకీయానికి డబ్బులు అవసరం, వేల కోట్లు కావాలంటారు కదా. అరే, ఏ వేల కోట్లు పెట్టుబడి పెట్టామని చెప్పి మనకింతమంది జనాభా, మనకింతమంది అన్నదమ్ములు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు పెట్టుకొచ్చారు. రాజకీయానికి వేల కోట్ల అవసరం లేదు.
రాజకీయాలకి గుండెలకు అండగా ఉన్నామని ఒక మమకారం కావాలి. అదే జనసేన పెట్టుబడి. మీకోసం ప్రాణాలు ఇచ్చే శక్తి సామర్థ్యత ఉన్నామండి. అదే మా పెట్టుబడి. 1000 కోట్ల అవసరం లేదు రాజకీయాలకి. జనసేనకి రావాలనుకుంటున్న వ్యక్తులకు కూడా నిన్న ఆళ్లగడ్డలో కూడా చిన్నపాటి గొడవ జరిగితే వచ్చిన ప్రతి నాయకులు కూడా చెప్తున్నారు, రావాలనుకుంటున్న ప్రతి నాయకులకి, మా జన సైనికులు మీరు ఇబ్బంది పెడితే నాకు అలాంటి నాయకులు మా పార్టీలో అవసరం లేదు. మా జన సైనికులు, మా యువతని, మా ఆడపడుచుల్ని అండగా చూసుకునే వ్యక్తి నాయకులే మాకు నాయకులు తప్ప, మీరు భయపెట్టి ఎంత గొప్ప వాళ్ళైనా సరే మీరు మమ్మల్ని భయపెట్టి పాలిద్దామంటే ఇది 2009 కాదు, ఇది 2019. మర్చిపోకండి. దెబ్బతిన్న బెబ్బులిలాగా ఉన్నాం, గాయపడ్డ బెబ్బులిలా ఉన్నాం. కొమ్ములు వంచి తీరుతాం, కొమ్ములు పీకి పారేస్తాం. జాగ్రత్త. పాతిక సంవత్సరాలు 25 కేజీలు ముఖ్యమంత్రి గారికి 25 కేజీలు బియ్యం ఇస్తే యువతకు సరిపోతుంటున్నారు. 2000, 3000 రూపాయలు ఇస్తే యువతకు సరిపోతుంటున్నారు. నేను ఫీజు రీఎంబర్స్మెంట్కి మీరు దేహి అనక్కర్లా. నేను ఆలోచిస్తుంది మీకు ఉచిత వైద్యం. ఏ జబ్బు వచ్చినా డబ్బులు పెట్టే పరిస్థితి ఉండకూడదు. అలాగే విద్యకి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కి మీరు రూపాయి ఇంట్లోంచి పెట్టుబడి పెట్టక్కర్లా. ఉచిత విద్య కల్పిస్తాను. నేను పెద్ద పెద్ద పనులు చెప్పట్లా, మీకు లక్షలు గుమ్మరించేస్తానని చెప్పట్లా. ఒక ఇంటికి అయ్యే ఖర్చు, వైద్యంకి అయ్యే ఖర్చులు కానీ, విద్యకు అయ్యే ఖర్చులు కానీ పక్కన పెట్టి అది ప్రభుత్వం భరించగలిగితే మీరు సంపాదించే డబ్బు పిల్ల పెళ్లికో బిడ్డలకి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా ఆ డబ్బులు అక్కడ సరిపోతుంది. అంతేగాని విద్యకి, వైద్యానికి మీకు అసలు ఇబ్బంది పడకూడదు. అలాగే 2500 రూపాయల నుంచి 3500 ఎందుకు నాలని ఒక్కొక్కరు అడ్డగోలుగా దోచేస్తున్నారు లక్షల కోట్లు. మనం లక్షల కోట్లు మనకు అవసరం లేదు. ఇంతమంది నాయకులను చూశారు, 1000 కోట్లు సంపాదించారు. చచ్చిపోయేటప్పుడు ఎవరు ఏం తీసుకెళ్లారు? గుట్టి బూడిది మిగిలింది వీళ్ళందరికీ. 1000 కోట్లు, 1000 ఎకరాలు ఏం చేసుకుంటాం? ఉట్టి చెక్కు వెళ్ళిపోతాం. ఆ లక్షల కోట్లు ఏదో నేను అందరికీ పనిచేస్తాను. నిజంగా వచ్చాను. సొంత డబ్బునే పంచిన వాడిని, కష్టపడి సంపాదించిన డబ్బునే వదిలేసుకున్న వాడిని. నాది ధర్మకర్త పని. ప్రభుత్వ ఖజానాని అందరికీ సమానంగా పంచడం. అలాగే జనసేన పార్టీలో సిద్ధాంతాలు పెట్టినప్పుడు నేను ఎక్కడా కూడా మనందరం ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలో మనకు చాయిస్ లేదు. ఏ కులంలో పుట్టాలో మనకు చాయిస్ లేదు. ఎలా పుట్టాలో చాయిస్ లేదు. ఏ మతంలో పుట్టాలో తెలియదు. కానీ ఏ మతంలో, ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా అందరినీ సమానంగా చూడగలమా లేదా అన్నదే మన చేతుల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మొన్న కర్నూలు మీటింగ్ లో ఒక మాట అన్నాను. రెడ్డి అంటే రక్షించేవాడని అర్థం కానీ దోపిడీ చేసేవాడని కాదు అర్థం. దీనికి నెక్స్ట్ డే నా దగ్గరికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంఘం ప్రతినిధులు నా దగ్గరికి వచ్చి, అన్న మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంత మంచి మాట చెప్పారు మీరు మాకు అంటే చెప్పాను. నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు. అందుకే నా ఇంటి వెనక పేరుండదు, కులం పేరుండదు. పవన్ కళ్యాణ్ అంతే నా పేరు. పవన్ కళ్యాణ్ నాయుడు ఉండదు, పవన్ కళ్యాణ్ రెడ్డి ఉండదు, పవన్ కళ్యాణ్ రాయులు ఉండదు. కులం లేనివాండి.
నా బిడ్డలు ఇద్దరు హిందూ మతం పాటిస్తే ఇద్దరు క్రిస్టియన్ మతం పాటిస్తారు. నా సన్నిహితులందరూ ఇస్లాంని పాటిస్తారు. ఇది ఎందుకు చెప్తానంటే ఆ మువ్వెన్నెల జెండాని చూస్తా ఉంటే అది అందరికీ అండగా ఉండే జెండా. దాని స్ఫూర్తిని రాజకీయాల్లో తీసుకొద్దామని ప్రయత్నం. అందరూ స్ఫూర్తిని చంపేస్తా ఉన్నారు. కులాలను విడదీసి రాజకీయం చేయడానికి రాలా, కులాలని కలిపి రాజకీయం చేయడానికి వస్తున్నాం. అలాగే ఏ కులమైనా ఇంకో కులాన్ని తొక్కేద్దామని ఎప్పుడు అనుకోరు. కానీ కులంలోని కొంతమంది మటుకు వారి స్వలాభం కోసం కులాన్ని వాడుకుంటారు, కులాలని అడ్డగోలుగా వాడేసుకుంటారు. నేను దానికి వ్యతిరేకం. అలాంటి వ్యక్తులకి నేను వ్యతిరేకం, ఖచ్చితంగా వ్యతిరేకం. దానికి నేను భయపడను. అలాగే నేను పూర్తిగా నమ్ముతుంది కుల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి. ఒక రోజున ప్రతిపక్ష నాయకులు మేము 30 సంవత్సరాలు ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ఇంకో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ మటుకు 30 సంవత్సరాలు మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. మీకు మీ భవిష్యత్తు బంగారంగా ఉండాలని కోరుకుంటున్నాం. అడగండి, ఎవరిని అడుగుతారు కదా, తెలుగుదేశం వాళ్ళకి వైసీపీ వాళ్ళకి జనసేనకి తేడా ఏంటంటే వైసీపీ వాళ్ళు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అబ్బాయితో సహా ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. ఒక జనసేన ఒకటే అమ్మ బిడ్డలకి 30 సంవత్సరాలు బాగుండాలని కోరుకుంటున్నారు. వీళ్ళు ఒక్కళ్ళని చెప్పండి. ఎందుకంటే 1000 కోట్లు సంపాదిస్తే ప్రత్యేకంగా బంగారం మెతుకులా తింటాం, మన రాగి సంగటే తింటాం, ఆ ఉన్న వేరుశనగకాయల చట్నీ తింటాం, కొత్తగా బంగారం తింటాం, ఎక్కువ డబ్బులు ఉంటాయి. కానీ వీళ్ళ డబ్బులు సంపాదిస్తుంది కేవలం సంపాదనకైతే, వాళ్ళ సంపాదనకైతే నాకు ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు డబ్బులు సంపాదించి మనం ఎలా బతకాలో చెప్తున్నారు, మనం ఎలా బానిసలుగా ఉండాలో చెప్తున్నారు. దానికి జనసేన చాలా వ్యతిరేకం. ఇందాక ప్లే కార్డ్ చూస్తా ఉంటే రెవల్యూషన్ హ్యాస్ జస్ట్ బిగిన్ అని ఉంది, విప్లవం మొదలైందని ఉంది. విప్లవం అంటే తుపాకులతో పట్టుకున్న విప్లవం కాకపోవచ్చు, కత్తులు కటార్లు పట్టుకున్న విప్లవం కాకపోవచ్చు. ఎలాంటి విప్లవం అంటే ఇది నిశ్శబ్ద విప్లవం, చాలా నిశ్శబ్ద విప్లవం. రగులుతున్నాయి గుండెలు, కొద్దిమంది చేతుల్లో సంపాదన పెరిగిపోయి మిగతా వాళ్ళందరినీ తొక్కేసి మనం వీళ్ళకి భయపడి వీళ్ళ అడుగుజాడల్లో మన కాళ్ళు మొక్కుతా ఉండాలి. బాన్సం దొరాన్ని కాళ్ళు మొక్కుతాననాల్సిన దుస్థితి మనకి. ఆ దుస్థితి నుంచి విముక్తి చేయడానికి జనసేన పుట్టింది. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, ఎన్ని 1000 కోట్లైన వాళ్ళైనా కానీ ఆ దుస్థితి